క్రియేటివ్ అహెడ్ ట్యుటోరియల్స్కి స్వాగతం సుస్వాగతం. నా పేరు హరీష్. నేను గేమ్ డిజైనర్ని మరియు గ్రాఫిక్ డిజైనర్ని కూడా. సో ఆ, ఇవాళ మనం ఫోటోషాప్ ఇంటర్ఫేస్ని చూద్దాం. ఆ, చాలామంది ఫోటోషాప్ ఓపెన్ చేశాక ఇంటర్ఫేస్ని చూసి ఆ టూల్స్ని చూసి కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కొంతమందికి బ్లాక్ అయిపోతుంటారు ఎలా వాడాలి అనేసి. సో ఇవాళ ఫోటోషాప్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందో మనం చూద్దాం. దీనికి నేను ఫోటోషాప్ CS6 వర్షన్ వాడుతున్నాను. CS6 అనగా క్రియేటివ్ స్టూడియో. సో ఇది ఫోటోషాప్ CS6 ఇంటర్ఫేస్. కొన్ని విషయాలను మీరు గమనించినట్లయితే ఈడ మీరు చూస్తున్న ఈ యొక్క ప్రదేశం దీన్ని మెను బార్ దీన్ని మెను బార్ అంటారండి. మెను బార్ కింద ఉన్న భాగాన్ని దీన్ని ఆప్షన్స్ బార్ అంటారు. దీన్ని టూల్స్ బార్ అని పిలుస్తారు. ఇది ప్యానల్ డాక్ అంటారండి. సో ఫోటోషాప్ ఇంట్రడక్షన్ మరియు ఫోటోషాప్ ఇంటర్ఫేస్ టూల్స్ ఎక్స్ప్లెనేషన్ వినడం కానీ ఎవరైనా చెప్తుంటే వినడం కానీ చాలా బోరింగ్గా ఉంటుందండి. సో ఇవి గమనించి మీరు కొంచెం శ్రద్ధ తీసుకోండి. ఫోటోషాప్ అని కాదు, ఏ సాఫ్ట్వేర్ అయినా సరే ఇంటర్ఫేస్ ఇంకా టూల్స్ గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సాఫ్ట్వేర్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు వాటి వాడకం మనకు అర్థం కాదు. సో వాటిని జాగ్రత్తగా గ్రహించి నోట్ చేసుకోండి. ఫోటోషాప్ ఇంట్రడక్షన్. నెక్స్ట్ ట్యుటోరియల్లో ఫోటోషాప్ టూల్స్ మరి టూల్స్ తోటి ఏం చేయగలమో చూద్దాం. దయచేసి కింద సబ్స్క్రైబ్ బటన్ హిట్ చేయడం మర్చిపోకండి. వచ్చే ట్యుటోరియల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.